హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ప్రిపరేషన్ ఎలా ఉంది? సో నోటిఫికేషన్కి సంబంధించి న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో మీరు ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది ఒక స్ట్రాటజీతో వెళ్ళారంటే ఖచ్చితంగా మీకంటూ ఒక సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకేసారి వీడియో చేయట్లేదు, పార్ట్గా చేస్తున్నాను. ఎందుకంటే ఇండియా బడ్జెట్ కొంచెం లెంగ్తీ వస్తుంది. సో అందుకు పార్ట్గా చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇండియా బడ్జెట్ టోటల్ అక్కడ మనకి అనౌన్స్మెంట్లో ఉన్నటువంటి టోటల్ అంతా కూడా మైండ్ మ్యాప్లో కన్వర్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే టోటల్ ఎవ్రీథింగ్ బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ దీన్ని మీ సోషల్ మీడియాలో షేర్ చేయడం ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకేం కాదు, సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వరకు రీచ్ అయిందంటే నేను పెట్టిన ఎఫర్ట్కి ఒక మంచి గిఫ్ట్ అనేది నాకు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ఏంటంటే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం. సో ఒక వన్ బై వన్ చూద్దాం టాస్క్ ఏంటనేది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బడ్జెట్కి వచ్చేటప్పటికి అమౌంట్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది, దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు అనేది సింపుల్గా ఒక రెండు ముక్కల్లో నేను తేల్చేస్తాను. సో మనకి ఎక్కువగా వస్తున్నటువంటిది అప్పుల ద్వారా మరియు మూలధన వసూళ్ల ద్వారా 36% వస్తుందండి. సో ఎక్కువగా మనం చెల్లించేది దేనికంటే వడ్డీ చెల్లింపులకి ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోతుంది. మనకి ఎక్కువగా ఒకవేళ బిట్స్ వచ్చాయంటే దీనిపైన అడుగుతారు, ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కువగా దేనికి ఖర్చు పెడుతున్నారు. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ ఓరియంటేషన్లో. ఇంకా దీనితో పాటు మనకి ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, ప్రాథమిక లోటు ఇది డైరెక్ట్గా నేను ఇచ్చేసాను 21-22కు సంబంధించి. సో ద్రవ్య లోటు వచ్చేటప్పటికి 6.8% జీడిపిలో, రెవెన్యూ లోడ్ వచ్చేటప్పటికి 5.1%, ప్రాథమిక లోడ్ వచ్చేటప్పటికి 3.1%. సో ఇది డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చేస్తుంటే దీంట్లో ఎటువంటి ఇది ఉండదు. ఒకవేళ ఇచ్చారంటే ద్రవ్య లోటు ప్రజెంట్ జీడిపిలో ఎంత ఉంది, ఎంత శాతంలో ఉందని అడుగుతూ ఉంటారు. మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే 15వ ఆర్థిక సంఘం మన బడ్జెట్లో 15వ ఆర్థిక సంఘం కోసం బడ్జెట్లో తెలియజేసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఇది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుందండి. ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి ఖచ్చితంగా డ్యామ్ షూర్ నేను చెప్పగలను, ఒక్క బిట్ అయినా సరే ఖచ్చితంగా టచ్ అవుతుందండి. సో A to Z మనకి దీనికి సంబంధించి బడ్జెట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని నేను ఇందులో షార్ట్ చేసి రాశాను. మీకు ఇది మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేటప్పటికి NK సింగ్ అండి, నందకిషోర్ సింగ్. సో ఇది వచ్చేటప్పటికి 2020 డిసెంబర్ 9న 15వ ఆర్థిక సంఘం 2021 నుండి 2026 వరకు వర్తించినటువంటి నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. సో ఆల్రెడీ తెలుసు కదా, 5 yearsకి సంబంధించినటువంటి టోటల్ ఎకనామిక్ ఎటువంటి ఏ విధంగా వాటాలు వెళ్తాయి, దానికి ఏ విధంగా చెల్లుబాటు చేయాలి, వాటికి సంబంధించిన టోటల్ డేటా అంతటిని కూడా వీళ్ళు రాష్ట్రపతికి సమర్పించారు 15వ ఆర్థిక సంఘం వారు. సో దీని ప్రకారం రాష్ట్రాలు తీసుకున్న నికర రుణాలు 2021-22లో స్థూల జాతీయోత్పత్తిలో 4% వరకు అనుమతించారు. 4% వరకు ఇక్కడ అనుమతించారు. ఇందులో నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రతి లైన్ ఒక బిట్ అండి. ప్రతి లైన్ ఒక బిట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరాలి. సో పరిస్థితిని బట్టి అవసరమైతే స్థూల జాతీయోత్పత్తిలో అదనంగా 0.5% అదనంగా అప్పు తీసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. అదనంగా అప్పు తీసుకోవచ్చు అంటే పరిస్థితిని బట్టి, అంటే కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, అటువంటిది మళ్ళీ మనకి రిపీట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వార్ అవ్వచ్చు, ఇంకేదైనా సంథింగ్ డిజాస్టర్స్ అవ్వచ్చు. అటువంటి పరిస్థితుల్లో మరొక 0.5% వరకు అప్పు తీసుకోవడానికి, జీడిపిలో అప్పు తీసుకోవడానికి, పర్సంటేజ్లో అప్పు తీసుకోవడానికి మనకు ఒక వెసులుబాటు కల్పించారు. సో నెక్స్ట్ వన్, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలు 2023 మరియు 2024 నాటికి ద్రవ్య లోటు స్థూల జాతీయోత్పత్తిలో 3% చేరవచ్చు. ఇది ఒక అంచనా, 3% మాత్రమే చేరవచ్చు. సో నెక్స్ట్ వన్, రాష్ట్రపతికి అందించిన 2021, 2026 15వ ఆర్థిక సంఘం నివేదికలో రాష్ట్రాల యొక్క వాటా 41% అండి. 41% గుర్తుపెట్టుకోండి. ఆర్థిక సంఘం రాష్ట్రాల యొక్క వాటా 41%. అదే 14వ ఆర్థిక సంఘం ప్రకారం అయితే ఇది 42%. మనకి కేంద్రానికి రాష్ట్రానికి పంపిణీ ఉంటుంది కదా, సో దాంట్లో కేంద్ర రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటా అండి ఇది. నిధులు, పన్నులు, వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్లో 41% రాష్ట్రాలకు ఇస్తారు. సో నెక్స్ట్ వన్, ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రెవెన్యూ లోటు 2021-22లో 17 రాష్ట్రాలకు అందించే విధంగా మొత్తం ఒక అమౌంట్ను కూడా ఇందులో క్యాలిక్యులేట్ చేసి చెప్పడం జరిగింది. ఇందులో 118,452 కోట్లు అనేది 17 రాష్ట్రాలకు అందిస్తారండి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 14 రాష్ట్రాలకు ఇచ్చినటువంటిది, రిమైనింగ్ మనకి ఇక్కడ
జమ్మూ కాశ్మీరు లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులను కేంద్రమే అందిస్తుంది. సో ఇందులో గుర్తుపెట్టుకుంటే కేంద్రం అందిస్తుంది. ఇక్కడ ఓవరాల్గా రాష్ట్రాలకు అందించినటువంటి మొత్తం 17 రాష్ట్రాలకి ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటును భర్తీ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేటాయింపులు అండి. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఎలా జరుగుతున్నాయనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ 1 by 1. సో 2021 నుండి 2026 ఓ సంవత్సరం వరకు 5 సంవత్సరాలకు గాను ఏపీకి పన్నుల వాటా. సో ఏపీ యొక్క పన్నుల వాటా ఎంత అంటే ఇది ఎగ్జాక్ట్గా డిజిట్ గుర్తుపెట్టుకోవాలి, 4.047% అండి. అదే 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఏపీకి పన్నుల వాటా 4.305%. అంటే ఇక్కడ పన్నుల వాటా ఏమైందంటే ఇక్కడ తగ్గింది. సో నెక్స్ట్ 2020-21 మధ్య 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారం ఏపీకి పన్నుల వాటా 4.11% అండి. అంటే ఇక్కడ చూడండి 14వ ఆర్థిక సంఘం నుంచి 4.35%గా ఉంటే అక్కడ నుంచి మధ్యంతర నివేదిక ప్రకారం 4.11%గా. సో ప్రజెంట్ 21 నుంచి 26 వరకు డైరెక్ట్గా నివేదిక ప్రకారం 4.047%గా వెళ్ళింది. అంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే పన్నుల వాటా అనేది ఇక్కడ తగ్గుతుంది అని అర్థం. సో నెక్స్ట్ ఏపీకి 2021-26లో 15వ ఆర్థిక సంఘం ప్రకారం వచ్చే నిధులు 2.34 లక్షల కోట్లు. సో అంటే ఇక్కడ 5 సంవత్సరాల్లో పన్నుల వాటా 1.70 లక్షల కోట్లు అయితే గ్రాంట్ల రూపంలో వచ్చేది 63,037 కోట్లు. 63,037 కోట్లు. సో ఇది మనకి గ్రాంట్ల రూపంలో వచ్చేది, ఒకటి పన్నుల వాటా ద్వారా వచ్చేది. సో నెక్స్ట్ వన్ 15వ ఆర్థిక సంఘం ప్రకారం ఏపీకి రెవెన్యూ గ్రాంట్లు అండి. సో రెవెన్యూ గ్రాంట్స్ మనకి ఎంత వస్తున్నాయంటే 30,947 కోట్లు. 30,940 కోట్లు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఈ 3 ఇయర్స్ అనేది అమౌంట్ ఇచ్చాను, ఈ 2 ఇయర్స్ వచ్చేటప్పటికి 0 అనేది అలాట్ చేయడం జరిగింది. 21-22 అలాగే 24 వరకు కేటాయింపులు వచ్చాయి. 24 నుంచి 26 వరకు కేటాయింపులు అనేవి 0 ఉన్నాయండి. రీజన్ ఇక్కడ చెప్పాను చూడండి. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 24-25 నుండి రెవెన్యూ మిగులు ఏర్పడుతుందని, అందుకే 15వ ఆర్థిక సంఘం 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి మరియు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి కేటాయింపులు అనేది అక్కడ చెయ్యలేదు. సో కేటాయింపులు అనేది అక్కడ చేయలేదు. దీనివలన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెవెన్యూ మిగులు అంటే 2024-25కి వచ్చేటప్పటికి రెవెన్యూ మిగులు ఎంత ఉంటుందని, మరియు 25-26కి వచ్చేటప్పటికి ఎంత రెవెన్యూ మిగులు ఉంటుందనేసి 15వ ఆర్థిక సంఘం వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. 24-25కి వచ్చేటప్పటికి రెవెన్యూ మిగులు 8,458 కోట్లు అయితే 2025-26 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 23,368 కోట్లు రెవెన్యూ మిగులు అనేది ఇందులో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏపీకి వచ్చే పన్నుల్లో ఆల్రెడీ మనం మెన్షన్ చేయడం జరిగింది. పన్నుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం ఎగ్జాక్ట్ ఫిగర్ అండి ఇది 1,70,976 కోట్లు. సో ఇదేంటి ఓవరాల్గా 15వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నివేదికను మన బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు తెలియజేసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, కొన్ని కాదండి అన్ని ముఖ్యమైనవి, మీరు అన్నీ చదువుకోవాలి. ఖచ్చితంగా అన్ని డేటా డిజిట్స్తోనే ఉంటాయి. సో బడ్జెట్లో మనకి ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ వస్తుంది అని మనం ఖచ్చితంగా ఒక అంచనా అనేది వేయచ్చు. సో ఇది మనకి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి బడ్జెట్లో తెలిపినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంతో మీకు బడ్జెట్కి సంబంధించి సిరీస్ అనేది ఎండ్ అవుతుందండి. ఇంకా కంప్లీట్ అనాలిసిస్ అంటే మీకు కేటాయింపులు ఎలాంటివి కావాలంటే ఆటోమేటిక్గా దీనికి నేను వారాలుగా లాస్ట్లో పేజ్ పెట్టి మీరు డైరెక్ట్గా బుక్గానే పర్చేజ్ చేసుకున్నారంటే దాంట్లో కంప్లీట్గా ఉంటుంది. అంటే ఎగ్జామ్కి ఫ్యూ మినిట్స్ వెళ్ళడానికంటే ముందు మీరు చూసుకుంటే చాలండి. సో ఇది మనకి టోటల్ ఓవరాల్గా ఇంపార్టెంట్ సెక్టార్స్ అన్నీ కూడా ఇందులో నేను కవర్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఎక్స్పెండిచర్ మనకు ఆల్రెడీ అఫీషియల్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అఫీషియల్ కూడా ఇందులో నేను ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా చూసుకుంటే చాలు. లాస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వే మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం ఇందులో నేను ఎంటర్ చేశానండి. అన్నీ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే. టోటల్ ఇచ్చానంటే దీన్ని మళ్ళీ మనం చదువుకోలేం, మర్చిపోతాం. ఎందుకంటే అన్ని డేటాకు సంబంధించినవి కాబట్టి బ్రెయిన్లో ఫీడ్ అవ్వవు. ఇది మీరు చదవడం ఈజీయే, బట్ మెమరైజ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించినటువంటిది. సో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారంటే మాత్రం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో నోటిఫికేషన్ అని అంటున్నారు. సో అటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఒక సర్వీస్ మనదైన థాట్తో మీరు చదువుకుని వెళ్ళండి. ఖచ్చితంగా సర్వీస్లో మనం ఉండాలి. సో వీడియోను షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చాలా సోషల్ మీడియా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.
సో ఎనీథింగ్ ఎల్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇవేమన్నా సరే ఒకసారి అందులో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో పెడుతుంటే ఈ వ్యూస్ పెరిగే కొలది ఏంటంటే మీరు నాకు ఇచ్చే మోస్ట్ ఎఫర్ట్, నా ఎఫర్ట్కి ఇచ్చే మీరు కాంప్లిమెంట్ ఏంటంటే నాకు వ్యూసే. సో అవి పెరిగంటే చాలు. జస్ట్ ఏంటంటే ఇది చాలా మందికి రీచ్ అయితే చాలండి నాకు. ఎందుకంటే ఎంత కష్టపడి రాస్తున్నది ఎక్కువ మందికి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా నాకు కూడా కొంతవరకు ఒక మోటివేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.